45 న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత నెల ఫిబ్రవరి 27వ తేదీన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులు కావడంతో ఫలితాలు రావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ట్రిపుల్ ఈ విభాగంలో కౌంటింగ్ ప్రారంభం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తున్నారు. లెక్కింపునకు 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 100 మంది సిబ్బంది, 200 మంది పోలీసులు, 160 మంది కౌంటింగ్ ఏజెంట్లు కో కౌంటింగ్ ప్రక్రియలోని పాల్గొన్నారు. ఇక తొలి ప్రాధాన్యత ఓటు తోటి ఫలితం తేలితే రాత్రి 8 గంటల్లోపే విజేత ఎవరో తెలిసే అవకాశం ఉంది. గత నెల 27వ తేదీన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 6 జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు పాల్గొన్నారు. 92.40% పోలింగ్ నమోదైంది. ఎన్నికల బరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో సహా 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రఘువర్మ, గాదే శ్రీనివాసులు నాయుడు, కోరెడ్ల విజయ గౌరీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మన వాళ్ళు ఉంటే లోపలికి వెళ్ళిపోయి టైం అవుతుంది కదా సార్. ఇక్కడ అనవసరంగా ఎందుకు వెయిట్ చేయడం? కూడా లోపలికి వెళ్ళాలి లేదా ప్లీజ్ అటువైపు ఎందుకు వెళ్తలేరు సార్? వెళ్ళిపోవాలి. ఎవరు ఉండకూడదు సార్ ప్లీజ్. తమ్ముడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హలో బాబు, ఇక్కడ సైడ్ అలాగే సార్, అలాగే మళ్ళీ మిస్టేక్ చేసుకో, మళ్ళీ మిస్టేక్. సార్ అంత సార్ పెన్నులు టిక్ పెట్టుకోమా అమ్మ. సార్ నేమ్ టిక్ పెట్టావు సార్ది. సార్ టిక్ పెట్టుకో ఉంటుంది. కృష్ణుడు చూమ సార్ క్యాండిడేట్. అందరికీ విజ్ఞప్తి సార్, ఎలక్షన్ ఏజెంట్ గారికి అలాగే సిబ్బంది. గుడ్ మార్నింగ్ సార్. సునీల్ పంపించారండి.